సుబ్బారావు నేనైతే కూర్చుంటాను నువ్వు దొక్కాలా బాబు గారు నాతో ఏదో సరసానికి అట్లా అంటున్నారు కానీ మొదటి తరగతిలోనే వచ్చి ఉంటారు. తప్ప ఆరోగ్యానికి మంచిది డబ్బులు ఆదా అని ఎవరితో అనబాదు థర్డ్ క్లాస్లోనే వచ్చాను. మరి మీరే దొక్కుంటూ వచ్చారు కదా వారితో ఎందుకంటే గొడవ? నేను దొక్కుంటా వచ్చాను అయినా కానీ 30 రూపాయలు తుక్కలు అడిగాను. వింటాడండి. ఎంత అడిగాడు? 30 రూపాయలు అడిగాడు తప్ప. 30 రూపాయలు సాయంత్రం 6 ఎంత అవసరమో మీకేం తెలుసులేండి దాని బాగా. ఎందుకో పోలేండి వెళ్ళిపోయాడు కదా. కూర్చోండి బాబు గారు. ఏం చెప్పమంటారు? ఉన్నదేదో చెప్పలే తప్ప. ఉన్నదే నాయన లేని ఎక్కడి తీసుకుని చెప్తారు. తలకాయలో నుంచి మన మేజువాడి కచేరీలో మా పెద్దమ్మాయి చింతామణి నాట్యం ఆడుతూ ఉంటాం కదా. పిలుస్తా బాబు. అమ్మా నీ ముస్తాబు తేలిందటే. ఇదిగోనమ్మా నీ ప్రీతమ సుబ్బారావు గారు వచ్చారు. అంటూ ఇస్పేటు ఆసులా గారు వచ్చాడు. ధవళ వస్త్రధారి. ఆయన నా క్యాషులు రాయుడే. బాబు గారు మనకేమన్నా మధ్యాహ్నం ఏమన్నా వ్యాపారం ఉందండి? వ్యాపారం చాలా ఉండేది తప్ప ఇప్పుడు ఆ వ్యాపారాలు పడవ ఏదో పచారీ సరుకులు కావాలి. నాకే రాసుకోండి. ఏంటి రాసుకోవాలి? అయ్యో ఊరి ముందు దావా అప్పుడే మొదలు పెట్టింది. రాయండి బాబు. అప్పుడు రాసుకోవాల్సింది. ఎంతలో నుంచి చెప్పుతో ఏమో. సరే చెప్పు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. సెంటిమెంట్ కూడా ఎక్కువనే. నాకేం కావాలి నాయన? కాస్త పసుపు కుంకుమ. పసుపు కుంకుమ అసలు మీకు పనే ఉందో ఏమో రాయండి. సరే ఒక 2 రూపాయల పాలు. 2 రూపాయల? నేను ఎంతలో చదువుతావు నేను తడుచుకున్నానే. చెప్పు. 1 రూపాయి టీ పొడి. అమ్మగాడు మాడా ఇయ్యా సంగతి. చెప్పు. ఒక 1/2 రూపాయి యాలక్కాయలు. అందుకనే మొండల దావా మీకు రోడ్లు ఎప్పుడు బతుకులే నీ బతుకులు. 10 రూపాయలు 10 రూపాయలు. చెప్ప. ఒక పావుల అల్లం. మొండ దావని చీపు చీపు బస్తా జీడిపప్పు. 1/2 బస్తా బాదం పప్పు. 2 బస్తాలు పుట్నాలు. 3 బస్తాలు పంచదార. ఏమిటి మాట్లాడుతూ? మా భోగం ఇంటి వెచ్చాలు తీర్చాలంటే బ్రహ్మదేవం తరం కాదు. ఇక మీతోటి వాళ్ళ సంగతి ఏం ఆయన నోడు పుండి చెప్పలేదు. అసలు ఏమీ లేదు తప్ప ఇంత సింపుల్ గా అడుగుతున్నా. అవన్నీ మేము తింటా ఉంటాండి. మా ఇంటికి వచ్చే మీకోటి వారికి పెట్టడానికే సరిపోదు. అమ్మాయిని పిలుస్తాను ఆయన.
బాగా కట్టారు. అవునా ఈ ముస్తాబు అమ్మాయి వస్తుంది నాయనా. ఆ రంగనాయకి ఇంటి వదిలి మా ఇంటికి ఎందుకు వస్తారు అని అడిగింది లేదు కాక రంగనాయక ఎవరో ఫ్రెండ్స్ తీసుకెళ్తే కావాలి నేను అదే మాట చెప్పాను నాయనా. దీపం ఆర్పేస్తే దినుసులన్నీ ఒకటే. ఏమండి సుబ్బారావు గారు, అక్కడేదో మా అమ్మ ఉంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలుగా దొరకనివ్వండి. ఇది సామాన్యమైన సారి కాదు, ఇది సుఖాల పుట్టల. నిన్నే కోరితిరా, నిన్నని చేరితిరా. నిన్నే కోరి నిన్నని చేరి నన్ను దయచేయగా. నన్ను దయచేయగా. నిన్నే కోరితిరా, నిన్నని చేరితిరా. నిన్నే కోరి నిన్నని చేరి నన్ను దయచేయగా. నీ దాసిగా నీ మనసి నిలిపేయగా. అనగా నీ దాసిగా నీ మనసి నిలిపేయగా. జవహారిని చేరి నన్నేలుగా. కోరితిరా, నిన్నని చేరితిరా. నిన్నే కోరి నిన్నని చేరి నన్ను దయచేయగా. నన్ను ఎక్కడండి? ఎక్కడ? అబ్బా, లోపల మా చిత్ర ఏదో సామాన్లు సర్దుతుందండి. ఏదో కింద పడేసినట్టుంది. ఎవరో పెద్ద చెప్పండి నేను చూసొస్తా. అయిపోయారా బాబు, నాకన్నా ముందు అబ్బా, మా చిత్రనండి. చెప్తురా ఆ, ఏది ఏమే చిత్ర, ఓసారి ఇలా రావే. కనబడితే ఉంటాను కానీ తిరగబడ్డాడు. అదే అదురుకున్నాడు గారు అది దోబూసులాడుతున్నాడంటే రమ్మంటేనే వచ్చిందన్నది పోయింది. మెరుపు తీగ వచ్చి వెళ్ళిపోయింది. ఆ, రావే. బయటలో చెప్పండి. చెప్తురండి ఈ అమ్మాయ అవునండి. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి. ఆహా. ఏలేనా బావగారు, మా అక్క పక్కన నుంచారా? నుంచో బావగారండి. నుంచో. మా అక్క పక్కన నుంచి ఉంటే మీరు ఎలా ఉన్నారంటే చాలా బాగున్నారు. అబ్బా అంత అందంగా ఉన్నా. అవును. అబ్బా అర్థం ఉంటే దగ్గర చూసుకుంది. ఏమండి, నా దగ్గర కావాల్సిన నత్తాలు ఉన్నారండి. ఏమండి, మన దీనికి ఒక రూపాయి ఇచ్చి లోపలికి పంపించేయండి. రూపాయి ఇవ్వాల్సింది. ఏమండి, మా చెల్లిని చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక మాటలో చెప్పండి. ఏమండి? ఆ రంగనాయకి మన చిత్ర కాయలు వచ్చే పరాతురండి కదా? అవునండి. ఇచ్చేయండి, రూపాయి ఇచ్చేయండి. ఏమండి, మరి వాళ్ళింటికి మీరెందుకు వెళ్ళారు 7-8 సార్లు? ఎవరో వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళారని నేను నా కోసం నేను సరేనండి, మీరు వచ్చి చాలాసేపు అయింది కదా, కూర్చోండి. ఏం మర్యాద మర్యాద. సుబ్బారావు గారు, ఏమిటండి మీరంతా వేడి శరీరం? లేవండి.
ఆ ఉంగరములు నాకు అగుపడేవాడేనని ఒకటే అభినయం. అయినను కొత్తసారి కడుపు పోవునప్పుడు కోడెగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వరపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూ